వీడియో చూస్తున్న అందరికీ నమస్తే అండి. నేను డైలీ నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ పర్ఫెక్ట్ లెవెల్స్ వాల్యూమ్ ప్రొఫైల్ ద్వారా లైన్స్ ఇస్తూ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్గా పనిచేసేదానికి నేను డైలీ వీడియో చేస్తుంటానండి. అయితే ఆ వీడియో చూసే కొంతమంది వీవ్యాప్ అండ్ పివట్ పాయింట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి అని కొద్దిమంది అడిగారు. వారి కోసం ఈ వీడియో చేస్తున్నానండి. అయితే కొంతమందికి వీవ్యాప్ నచ్చకపోవచ్చు, పివట్ పాయింట్స్ నచ్చకపోవచ్చు, కొంతమందికి రకరకాల ఇండికేటర్స్ నచ్చుతాయి. వాళ్ళ ట్రేడింగ్ స్టైల్లో వాళ్ళకి ఏది నచ్చితే దాంతో ట్రేడింగ్ చేస్తుంటారు. కొంతమందికి 9 EMA, కొంతమంది 20 EMA, కొంతమందికి ప్రైజ్ యాక్షన్, కొంతమంది వీవ్యాప్, కొంతమంది ఇలా రకరకాలుగా ఎవరికి తోచిన విధంగా వాళ్ళు చేస్తుంటారండి. అయితే నేను చెప్పే ఈ వీవ్యాప్ పివట్ పాయింట్ చూడండి, చూసిన తర్వాత మీకు నచ్చితేనే ట్రేడ్ చేయండి. అందులో అంటే నేను 100% ఇందులో ఖచ్చితంగా 100% పనిచేస్తుంది, 100% మీరు ట్రేడ్ చేయండి అని నేను చెప్పట్లేదు. మేమైతే సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఆ లెవెల్స్ చూసుకొని ట్రేడ్ చేస్తుంటాము. అదేవిధంగా వాటితో పాటు వీవ్యాప్ పివట్ పాయింట్ని వాడుతుంటాను. నేను వాటి గురించి కూడా డైలీ వీడియోస్లో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాను. అయితే కొంతమంది వాటి రెండింటి గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయమని అడిగారు కాబట్టి వీడియో చేస్తున్నాను. దయచేసి అర్థం చేసుకోండి. ఇది జస్ట్ నా వ్యూ మాత్రమే. మీరు మాత్రం మీ ఓన్ అనాలిసిస్ చేసి మాత్రమే ట్రేడ్ చేయాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు ముందుగా ఇక్కడ ఈ ఇండికేటర్స్లోకి వెళ్ళి పివట్ పాయింట్స్ అని టైప్ చేసి చూడండి. ఇక్కడ చూడండి, ఇలా పివట్ పాయింట్స్ టైప్ చేయగానే పివట్ పాయింట్ స్టాండర్డ్స్ అని వస్తుందన్నమాట. దీన్ని టైప్ చేస్తే ఈ విధంగా వస్తుంది. అయితే ఇక్కడ చూడండి, ఈ P అనేది సెంట్రల్ పివట్ పాయింట్. దీనిపైన R1 రెసిస్టెన్స్ 1 అంటాము, రెసిస్టెన్స్ 2 అంటాము. అదేవిధంగా చూడండి, రెసిస్టెన్స్ 3, రెసిస్టెన్స్ 4 అనమాట. అవి రెసిస్టెన్స్గా పనిచేస్తాయి అనమాట. ఈ పివట్ సెంట్రల్ లైన్ కింద S1 ఉంది కదా, S1 అంటే సపోర్ట్ 1, సపోర్ట్ 2, సపోర్ట్ 3, సపోర్ట్ 4, సపోర్ట్ 5 ఇలా ఈ విధంగా సపోర్ట్గా పనిచేస్తాయి ఈ లెవెల్స్. ఇది పివట్ పాయింట్ స్టాండర్డ్ పనిచేసే విధానం అన్నమాట. ఇందులో మనం ఇండికేటర్స్లోకి వెళ్ళి చూడండి, ఇక్కడ వీవ్యాప్ అని టైప్ చేస్తే వాల్యూమ్ వెయిటెడ్ యావరేజ్ ప్రైస్ అని ఇండికేటర్ వస్తుందండి. అయితే ఈ వీవ్యాప్ అనేది ఫ్యూచర్లో మాత్రమే చూపిస్తుంది, ఇది ఇండెక్స్లో చూపించదు. అయితే ఈ ఒక్క ట్రేడింగ్ వ్యూ ప్లాట్ఫామ్లో మాత్రం వీవ్యాప్ చూపిస్తుందండి. మీరు ట్రేడింగ్ వ్యూలో ఈ వీవ్యాప్ను చూసుకొని మీరు ట్రేడ్ దేంట్లో అయితే చేస్తారో అందులో ట్రేడ్ చేసుకోవచ్చు. ఓకేనా? ఇలా వీవ్యాప్ వచ్చిన తర్వాత ఇక్కడ మనం సెట్టింగ్స్లోకి వెళ్తే సెట్టింగ్స్లోకి వెళ్తే వీవ్యాప్ అప్పర్ బ్యాండ్ 1, లోయర్ బ్యాండ్ ఉంది కదా, ఇవి రెండింటిని మనం తీసేస్తామండి. ఇక్కడ కలర్ వచ్చేసి మీకు ఇష్టమైన కలర్ పెట్టుకోవచ్చు. నేనైతే బ్లాక్ పెడుతున్నాను. ఆ తర్వాత వచ్చేసి ఇక్కడ ఈ లెవెల్ ఉంది కదా, ఇది వచ్చేసి స్ట్రైట్గా కాకుండా నేనైతే స్టెప్స్ అని లైన్ విత్ బ్రేక్స్, స్టెప్ లైన్ విత్ ఇట్లా ఉంటుంది అనమాట. నేను స్టెప్ లైన్ యూజ్ చేస్తాను. అది ఎందుకు యూజ్ చేస్తాను అనేది తర్వాత చెప్తాను. ఓకే, ఇదన్నమాట. ఇలా మనం ఇప్పుడు వీవ్యాప్ అండ్ పివట్ పాయింట్ అయితే సెట్ చేసుకున్నాం. సెట్ చేసుకున్న తర్వాత మీకు ఈ వీవ్యాప్ ఎలా పనిచేస్తుంది అనేది నేను బ్యాక్ టెస్ట్ చేసి చూపిస్తానండి. ఇప్పుడు ఈ వీవ్యాప్ అనేది చూడండి, పివట్ పాయింట్కి ఓపెన్ అయినప్పుడు సెంటర్లో ఇలా మధ్యలో కనుక్కుంటే ఆ రోజు కన్సాలిడేషన్ అనే దానికి సంకేతము. దాన్ని మీరు గుర్తుపెట్టుకోండి, రాసేని పెట్టుకోండి. అదేవిధంగా ఎప్పుడైనా మనం ట్రేడ్ చేయాలంటే ఈ పివట్ పాయింట్ వీవ్యాప్ నియర్ బై ఉండాలండి. ఈ మధ్యలో ఇలా గ్యాప్ తక్కువతోటి ఉండి వాటి రెండింటిని క్రాస్ చేసినప్పుడు దాటి వెళ్ళేటప్పుడు మాత్రమే మనం బై చేస్తాము. అదొకటి గుర్తుపెట్టుకోండి. ఆ విధంగా మీకు నేను చూపిస్తాను, లైవ్లో చూపిస్తే మీకు అర్థమవుతుంది. ఇక్కడ మధ్యలో ఉంది కాబట్టి కన్సాలిడేషన్ అయింది, ఈ రోజుని వదిలేస్తాము. అయితే మనం ఈ
వీవ్యాప్ రాలేదు, ట్రేడ్ చేయలేము అనేది విషయం పక్కన పెడితే, మనం చెప్పే సపోర్ట్ అండ్ లెవెల్స్, రెసిస్టెన్స్ మనం డైలీ డ్రా చేస్తాం కదా, ఆ లెవెల్స్ సపోర్ట్ తీసుకొని ఇక్కడ మూమెంట్ ఇచ్చేటప్పుడైతే ఇక్కడ బై చేసామండి. నేను జరిగిన దాంట్లో ఆ లెవెల్స్ వాడి కూడా మనం బై చేస్తాం అన్నమాట. ఇక్కడ చూడండి, ఇది వీవ్యాప్, ఇది పివట్ పాయింట్. మామూలుగా స్టార్టింగ్ క్యాండిల్ అయితే చాలా గ్యాప్ వస్తాయి. మామూలుగా అయితే ఇక్కడైతే ట్రేడ్ తీసుకోము, కానీ ఇలా మూమెంట్ వచ్చిన తర్వాత చూడండి, వీవ్యాప్ ఇలా పైకి వెళ్ళి నియర్ బై చూడండి, వీవ్యాప్ పివట్ పాయింట్ నియర్ బై దాటి వెళ్ళేటప్పుడు చూడండి, ఈ లెవెల్ని దాటి వెళ్ళేటప్పుడు మనం ఖచ్చితంగా బయింగ్ అయితే చేయొచ్చండి. మీరు ఇక్కడ ఎంట్రీ తీసుకున్న తర్వాత ఈ లెవెల్ దాటి వెళ్ళేటప్పుడు ఇక్కడ ఎంట్రీ తీసుకున్న తర్వాత ఈ క్యాండిల్ కింద క్లోజ్ పెట్టుకోవచ్చు. నియర్లోనే వీవ్యాప్ ఉంటే, ఎందుకంటే ఒక్కోసారి ఇలా రిటర్న్ వచ్చి వీవ్యాప్ టచ్ అవ్వగానే వెళ్ళిపోయే ఆ విధంగా కూడా జరుగుతుంది అనమాట. ఇక్కడ నుంచి ఇక్కడ కొంచెం ఈ వీవ్యాప్ దగ్గర మీరు స్టాప్ లాస్ పెట్టుకోవచ్చు అండి. ఒకసారి చూద్దాము ట్రేడ్ ఏ విధంగా. ఒకసారి అండి ఇక్కడ ఎంట్రీ తీసుకుంటే చూడండి, స్టాప్ లాస్ వచ్చేసి ఇక్కడ ఈ వీవ్యాప్ ఇక్కడ పెట్టుకుంటాము. 51 పాయింట్స్ వచ్చింది అంటే ఇండెక్స్లో 51 అంటే ఆప్షన్లో మీకు 30 పాయింట్స్ 35 అట్లా ఉంటుందండి. ఆ తర్వాత చూడండి ఇక్కడ 68 పాయింట్స్ వచ్చిందండి. ఖచ్చితంగా 1:1 అయితే ఫస్ట్ వస్తుందండి. మీరు 1:1 తీసుకోగానే మీరేం చేస్తారంటే హాఫ్ క్వాంటిటీ ఎగ్జిట్ అయిపోండి. హాఫ్ క్వాంటిటీ ఎగ్జిట్ అయిన తర్వాత మిగతా క్వాంటిటీస్కి వచ్చేసి మీరు కాస్ట్ టు కాస్ట్ పెట్టేస్తే, స్టాప్ లాస్ని కాస్ట్ టు కాస్ట్ ట్రైలింగ్ స్టాప్ లాస్ పెట్టుకున్నారంటే ఆ తర్వాత మూవ్ అయ్యేదాన్ని బట్టి 1.5కి వెళ్ళింది అనుకోండి, 1:1.5కి వెళ్ళింది అనుకోండి, ఒక 0.5 మళ్ళీ ఈ కాస్ట్ టు కాస్ట్ నుంచి కొంత జరుపుకోవచ్చు. 1:2కి వెళ్ళినప్పుడు అప్పుడు స్టాప్ లాస్ను 1:1కి జరుపుకోవచ్చు. అలా మంచి మూమెంట్ ఇచ్చినప్పుడైతే మీకు పనికి వస్తుంది. ఇది ఇక్కడ చూడండి, ఇక్కడ 61.8 కదా, ఇక్కడ చూడండి, ఇక్కడ చూడండి 126 1:2 వరకు అయితే వెళ్ళింది అనమాట. ఇక్కడ కాస్ట్ టు కాస్ట్లోనే కనుక మనం ఎగ్జిట్ అయిపోయావా, సారీ 1:1లోనే ఎగ్జిట్ అయిపోయింది, ఇది మిస్ అయిపోతాం అన్నమాట. అందుకనేసి హాఫ్ క్వాంటిటీ ఎగ్జిట్ అయిన తర్వాత హాఫ్ క్వాంటిటీని మీరు అలా చేసుకోవచ్చు. 1.5 వెళ్ళిన తర్వాత ఇంకో అందులో కొంత బుక్ చేసుకొని కొంత 1.2 వరకు అట్లా వెయిట్ చేసి ట్రేడింగ్ని అలా ముందుకు తీసుకెళ్తూ చేయొచ్చండి. అదొక పద్ధతి. ఆ తర్వాత ఇక్కడ సెకండ్ ఇంకో రోజు చూద్దాం ఏ విధంగా జరిగిందో. చూడండి 28వ తేదీ ఆగస్టు 28 ఇక్కడ చూడండి, పివట్ పాయింట్ వీవ్యాప్. ఈ పివట్ పాయింట్ వీవ్యాప్ని కిందకి డౌన్కి దాటిందనమాట. ఇక్కడ క్రాస్ అయిన తర్వాత ఇక్కడ చూడండి, మళ్ళీ చూడండి రీటెస్ట్ చేసి మళ్ళీ వచ్చేటప్పుడు ఇక్కడ మనం ఎంట్రీ తీసుకుంటాము. ఇక్కడ ఎంట్రీ తీసుకుంటే చూడండి, ఇక్కడ ఎంట్రీ తీసుకుంటే స్టాప్ లాస్ వచ్చేసి ఇక్కడ ఎంట్రీ తీసుకున్నాం కదా, ఈ క్యాండిల్ పైన స్టాప్ లాస్ పెట్టాం. ఎంత ఉంది, 52 పాయింట్స్ ఉంది. ఇక్కడ 52 పాయింట్ వచ్చింది కాబట్టి ఓకే. లేదు 100 పాయింట్స్ అట్లా వచ్చినప్పుడు ఏం చేస్తారంటే చూడండి, ఇక్కడ వచ్చేసి మీరు ఈ పివట్ పాయింట్కి నియర్ బై జస్ట్ ఈ పివట్ పాయింట్కి కొంచెం బఫర్ ఎట్లా పెట్టుకోవచ్చు అనమాట. ఓకే, మనకి ఎక్కువ లేదు కాబట్టి మనం ఇక్కడ పెట్టుకుంటాం. ఎంట్రీ పాయింట్ స్టాప్ లాస్ అండి, సారీ ఎంత వచ్చిందండి, 90 పాయింట్స్ వచ్చింది. చూడండి 1:1 అయితే ఖచ్చితంగా వస్తుంది. 1:1 అయితే ఖచ్చితంగా వస్తుంది. ఆ తర్వాత ఇక్కడ చూడండి పివట్ పాయింట్ వీవ్యాప్. ఈ పివట్ పాయింట్ వీవ్యాప్ని దాటి కిందకు వచ్చింది. కిందకు వచ్చిన తర్వాత
ఇక్కడ ఎంట్రీ తీసుకున్నామంటే ఇక్కడైతే ఇది పెద్ద క్యాండిల్ అండి. ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ పివట్ పాయింట్, ఇక్కడ పివట్ పాయింట్, ఇవి బాగా దగ్గరగా ఉన్నప్పుడు ఎంట్రీ అంటే ఇవి చూడండి, ఈ రెండు దగ్గరగా ఉన్నాయి. ఇవి కొంచెం ఇంత దగ్గరగా, ఈ విధంగా ఇంత దగ్గరగా ఉన్నప్పుడు ట్రేడ్ తీసుకోకపోవడం కూడా మంచిదే. కానీ ఇక్కడ కొంచెం గ్యాప్ ఎక్కువే ఉంది కాబట్టి ఈ క్యాండిల్కి ఎంత వచ్చిందో ఒకసారి ట్రై చేద్దాం. ఇక్కడ ఎంట్రీ తీసుకుంటాం. ఇక్కడ 93 పాయింట్స్ వచ్చేసి స్టాప్ లాస్ వచ్చింది. టార్గెట్ 140. ఈజీగా 1:1 అయితే ఖచ్చితంగా వస్తుంది, మీరు గమనించండి. 1:1 అయితే 1:2, 1:3, 1:4 అనేది ఈజీగా వస్తుందండి. అయితే ఇటీవల కాలంలో బ్యాంక్ నిఫ్టీ మూమెంట్ చాలా తక్కువగా ఉంది. ఎక్కువ రోజులు కన్సాలిడేషన్లో ఉంది కాబట్టి మనం అయినా ప్రతిరోజు 1:1 అయితే ఖచ్చితంగా తీసుకుంటున్నాం. అది 1:1, 1:2 వరకు ఖచ్చితంగా వస్తుంది. మూమెంట్ వచ్చిన రోజు అయితే 1:3, 1:4 అనేది ఖచ్చితంగా తీసుకోవచ్చు. చూపిస్తాను రండి. అయితే ఈ మంత్ మొత్తము ఎక్కువ వచ్చేసి 1:1, 1:2 అనేది ఎక్కువగా ఉందండి. ఎక్కువగా ఉంది. మనకి చెప్పాను కదా, ఈ మంత్ వచ్చేసి కన్సాలిడేషన్ మోడ్ ఎక్కువగా ఉందన్నమాట. అది గమనించండి. ఇక్కడ చూడండి, ఇక్కడ పివట్ పాయింట్ వీవ్యాప్ చూడండి. పివట్ పాయింట్ అండ్ వీవ్యాప్ పైన ఇక్కడ క్లోజ్ అయింది. ఇక్కడ క్లోజ్ అయిన తర్వాత ఇక్కడ వరకు ఈజీగా 1:1, 1:2 అయితే ఖచ్చితంగా వస్తుందండి. మీకు ఇంకా అన్నీ లేట్ అయిపోతుంది, వీడియో లెంగ్త్ అయిపోతుంది. చూడండి, మీరు అర్థం చేసుకోండి. ఇక్కడ చూడండి, ఇక్కడ వచ్చేసి పివట్ పాయింట్ వీవ్యాప్ నియర్ బై ఉంది. చాలా పెద్ద క్యాండిల్ పడిందండి. ఇక్కడైతే ఈ క్యాండిల్ దాటిన తర్వాత ఇక్కడ వెంటనే రిజెక్షన్ తీసుకునండి. మనం అంత ఫాస్ట్గా కనుక మీరు ఇక్కడ ఎంట్రీ కనుక తీసుకొని ఉంటే ఒక స్టాప్ లాస్ అయితే హిట్ అయ్యేది. ఆ తర్వాత కిందకు వచ్చి చూడండి, ఇట్లా కిందకు వచ్చిన తర్వాత ఇది పెద్ద క్యాండిల్ పడింది కదా, ఇక్కడ కూడా ఎంట్రీ తీసుకునే దానికి లేదనమాట. వెంటనే ఈ విధంగా పైకి వచ్చింది. దాటి రిటర్న్ వెళ్ళేటప్పుడు ఇక్కడ మీరు బయింగ్ తీసుకుంటే, ఇక్కడ బయింగ్ తీసుకుంటే ఈ క్యాండిల్ స్టాప్ లాస్ పెట్టుకుంటే 1:1 అయితే ఇక్కడ ఖచ్చితంగా వస్తుంది. లేదంటే ఈ స్టాప్ లాస్ అయ్యింది కాబట్టి వదిలేసిన ఈరోజు మాత్రం ఒక లాస్ అనుకోవచ్చు. ఇక్కడ అంటే అనుభవం ఉన్న వాళ్ళు మాత్రం, ఫాస్ట్గా ట్రేడ్ చేసే వాళ్ళు మాత్రం ఇక్కడైతే ఇది తీసుకోవచ్చు, ఖచ్చితంగా ఇక్కడ తీసుకోవచ్చు అండి. ఇక్కడ చూడండి, ఈ ట్రేడు వీవ్యాప్ పివట్ పాయింట్ పైన క్లోజ్ అయింది. ఇక్కడ సేమ్ అదే విధంగా 1:1 ఒకే క్యాండిల్ వచ్చింది. ఆ తర్వాత వచ్చేసి కన్సాలిడేషను. ఇక్కడ చూడండి, ఈ క్యాండిల్ దాటి కింద క్లోజ్ అయ్యేటప్పుడు ఎంట్రీ తీసుకున్నామంటే చూడండి, చాలా మంచి పాయింట్స్ అయితే ఇక్కడ వస్తుంది. చూడండి, ఈ క్యాండిల్ స్టాప్ లాస్ పెట్టిన 77 పాయింట్స్ స్టాప్ లాస్ ఉంటే 213 పాయింట్స్ వచ్చిందండి. చూడండి, 1:2 పైన వచ్చింది అన్నమాట. ఈ విధంగా ఇక్కడ చూడండి, ఇక్కడ పివట్ పాయింట్ చూడండి, వీవ్యాప్, ఇది పివట్ పాయింట్. ఈ పివట్ పాయింట్ వీవ్యాప్ పైన ఈ క్యాండిల్స్ని దాటి పైన క్లోజ్ అయింది. ఇక్కడ ఎంట్రీ తీసుకుంటాం మనం. ఇది దాటేటప్పుడు ఎంట్రీ తీసుకుంటాం. పోనీ ఇక్కడ ఎంట్రీ తీసుకోకుండా ఈ క్యాండిల్ కా నుంచి ఎంట్రీ తీసుకున్నా కూడా, ఈ క్యాండిల్కి స్టాప్ లాస్ పెట్టుకున్నా కూడా చూడండి, ఈ క్యాండిల్ కింద స్టాప్ లాస్ పెట్టుకున్నా మీకు 74, ఇక్కడికే 148 అని చూడండి ఎంత వచ్చింది. చూడండి, 333 అంత మంచి పాయింట్స్ వచ్చాయి. ఖచ్చితంగా ప్రతిరోజు 1 or 2 డేస్ తప్ప ప్రతిరోజు 1:1 ఖచ్చితంగా వస్తుంది. ర్యాలీ ఉన్న రోజైతే
మంచి పాయింట్స్ అయితే తీసుకోవచ్చండి. ఇక్కడ కూడా చూడండి, ఇక్కడ వచ్చేసి ఈ పివోట్కి మధ్యలో ఓపెన్ అయింది కాబట్టి ఇక్కడైతే మనం వీవ్యాప్ ఈ స్ట్రాటజీ ద్వారా అయితే ట్రేడ్ తీసుకోము. మన లెవెల్స్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ ఇక్కడ ఉంటే వాటి ద్వారా మాత్రం పిఈ ట్రేడ్ తీసుకుంటాము. ఓకేనా? కాబట్టే అన్నీ చూసుకుంటాం. ఆ లెవెల్స్ ప్లస్ వీవ్యాప్ అండ్ పివోట్ పాయింట్ అండి, అన్నీ చూసుకుంటాం. నేను ఆ లెవెల్స్ అన్నీ అంటే నేను వేరే దాంట్లో చేస్తున్నాను. ఆ లెవెల్స్ అన్నీ డ్రా చేసి ఆ లెవెల్స్ ఉన్న దాంట్లో మీకు చూపిస్తే ఏమవుతుందంటే అది చాలా తేడా వస్తుంది, మారిపోతుంది అనమాట. దానివల్ల నేను ఓన్లీ వీవ్యాప్ పివోట్ పాయింట్స్ ఉండే దాన్ని మీకు రికార్డ్ చేసి చూపిస్తున్నాను. ఇక్కడ చూడండి, ఇది పివోట్ పాయింట్, ఇది వీవ్యాప్ నియర్ బై ఉంది. ఇక్కడ దాటి కిందకి రాగానే ఇక్కడ కనుక ఎంట్రీ తీసుకున్నామంటే ఇక్కడ మంచి పాయింట్స్ తీసుకున్నాము. ఈ విధంగా చాలా బాగా పనిచేస్తుందండి. అంటే ఈ వీవ్యాప్ పివోట్ పాయింట్ని మీరు కేవలం ఈ ఒక్క ఇండికేటర్తోనే ట్రేడ్ చేయకుండా మన ఛానల్ని చూడండి. ఎవరైనా కొత్త వారు చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి. అది సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత మీకు డైలీ వచ్చే వీడియోస్ని ఖచ్చితంగా చూడండి. మన లెవెల్స్ చాలా ఎక్సలెంట్గా పనిచేస్తున్నాయి. లాస్ట్ మంత్ అయితే నాది ఒక్కరోజు మాత్రమే స్టాప్ లాస్ హిట్ అయిందండి. మొత్తం ప్రతిరోజు నేను గ్రీన్లోనే ఎండ్ అయ్యాను. చాలా బాగా పనిచేస్తుంది. అయితే చాలా ఓపిక్గా ఎక్కడ పడితే అక్కడ ట్రేడ్ తీసుకోకుండా డైలీ 1 or 2 ట్రేడ్స్ తీసుకుంటూ పర్ఫెక్ట్ రిస్క్ రివార్డ్ రేషియో మెయింటైన్ చేస్తే మాత్రం ఖచ్చితంగా మనం ఈ ఆప్షన్ బయింగ్లో లాభాలు తీసుకోవచ్చు. లేదంటే ఆప్షన్ బయింగ్లో మీకు తెలిసిందే 95% లాసు, 5% లేదా 98% లాస్, ఓన్లీ 2% ప్రాఫిట్ అని చెప్తుంటారు కదా. వాటిలో ఆ 98%, 95%లో మనం ఉంటాం అనమాట. ఆ 2%, 5%లో ఉండాలంటే మనం పర్ఫెక్ట్ ట్రేడు ఎక్కడ ఎంట్రీ అవ్వాలో అక్కడ తీసుకొని ఎగ్జిట్ అయిన తర్వాత మనం ఇక ట్రేడ్ తీసుకోకపోవడమే మన డబ్బులు అంటే అదే పెద్ద సక్సెస్ అనమాట. మెయిన్ అది గుర్తుపెట్టుకోండి. థ్యాంక్ యూ అండి. ఈ వీడియో చూసిన వారందరికీ మరి థ్యాంక్స్ అండి. ఏమన్నా అంటే నేను తప్పుగా చెప్పుంటే జస్ట్ ఇది నాకున్న చిన్న అనుభవంతో నేను చెప్తున్నాను. ఏమైనా తప్పులు ఉంటే అర్థం చేసుకోండి, కామెంట్ రూపంలో తెలపండి. అంతే, మరి ఏదో అనుకోవద్దండి. జస్ట్ నాకు తెలిసిన విషయాన్ని కొంతమంది కొత్త వారికి ఈ వీవ్యాప్ ఎలా సెట్ చేసుకోవాలి, పివోట్ పాయింట్స్ ఎలా సెట్ చేసుకోవాలని ఆ విషయాన్ని కూడా అడిగారు కాబట్టి ఓకే నేను చెప్దామని చెప్పి చేశాను. థ్యాంక్ యూ అండి. మరి ఇంకొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు నమస్తే, బాయ్.